వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ జోనాభిరాం ముందుగా ముఖ్యాంశాలు బడుగు బలహీన వర్గాల కోసం కేసీఆర్ కృషి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాములు నాయక్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన సాహని వింత వ్యాధి బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా వడ్డేర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి హంగామా నా కారే ఆప్తావా అంటూ సిబ్బందిపై దాడి కర్నూలు జిల్లా పెంచికలపాడులో పత్తి రైతుల ఆందోళన పత్తిని కొనుగోలు చేయాలంటూ బళ్ళారి రహదారిపై ధర్నా కుప్పంలో ఏనుగుల గుంపు హల్చల్ టమోటా బీన్స్ వరి పంటలపై దాడి ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో టీఎన్జీఓ యూనియన్ హైదరాబాద్ డిస్టిక్ 5వ స్పోర్ట్స్ మీట్ 2021 టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. యూత్ ఫోర్స్ గాంధీ మెడికల్ కాలేజ్ జట్ల మధ్య ఫైనల్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొని రిబ్బన్ కట్ చేసి టోర్నమెంట్ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ బేవరేజెస్ చైర్మన్ దేవి ప్రసాద్, టీఎన్జీఓ స్టేట్ ప్రెసిడెంట్ రాజేందర్, హైదరాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్ ముజీబ్, జిఎస్ ప్రతాప్, రాచెల్, కె దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. రాజేందర్ గారు, మా దేవి ప్రసాద్ అన్న, మా చాలా సీనియర్ లీడర్, మా చైర్మన్ గారు, మా స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రతాప్ గారు జనరల్ సెక్రటరీ, చాలా మంది ఉన్నారు ఇక్కడికి. శ్రీనివాస్ గారు, సీనీ బిల్డర్స్ గారు, శ్రీనివాస్ గారు అందరూ. అంటే ఈరోజు 1 వీక్లో అంటే క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది ఇక్కడ హైదరాబాద్లో. ఎంప్లాయీస్ స్పోర్ట్స్లో అంటే కొంచెం మా స్టూడెంట్స్ మీ ఉన్నారు, కొంచెం మీడియా ఫ్రెండ్గా ఉన్నారు, యూత్ ఫోర్స్ ఉంది. అందరూ ఫస్ట్ టైం అంటే COVID-19 తర్వాత ఈ టైంలో మైదాన్ స్టేడియంలో అంటే బాగా మ్యాచ్ జరిగింది. చాలా 1 వీక్లో ప్రోగ్రామ్ వస్తుంది. ఈరోజు కంప్లీట్ అయింది. అందరూ ఈరోజు సెలబ్రేట్ చేసిన ప్రోగ్రామ్కి నేను అందరి ప్లేయర్స్కి, మా టీఎంఎస్ అందరికీ పేరు పేరుతో స్వాగతం చెప్తున్నాను. ఈ స్పోర్ట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తే అంటే అందరూ యాక్టివ్ అవుతున్నారు. ఎవ్రీ టైం యాక్టివ్ ఉన్నాయంటే ఎక్కువ పని చేస్తున్నారు, మంచి హెల్తీ బాగా అవుతుంది. ఈ COVID-19లో ఈ స్పోర్ట్స్లో ఎవరెవరు ఉన్నారో ఆయనకు ఎఫెక్ట్ రాలేదు, ఎందుకంటే బాగా హెల్తీ ఉన్నారు. అందరితో అది చెప్తున్నాను. ఎంప్లాయీస్లో అంటే యాక్టివ్ అయితే బాగా అవుతుంది. ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తే అంటే ఫీల్డ్లో బాగా అవుతుంది. ఆయన వర్క్ని చాలా యాక్టివ్ చేస్తున్నారు. మా ముజీబ్ భాయ్ ప్రెసిడెంట్ గారికి, మా రాజేందర్ నా గారికి, స్టేట్ ప్రెసిడెంట్ గారికి అందరితో పేరు పెడుతూ శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్స్. भाई जरा थोड़ा पीछे और पीछे भाई पीछे जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य। ये ऐसा है, स्पोर्ट्स में घोड़े की तरह भागता रहता है, कोई पीछे नहीं हटता। और अभी इलेक्शन में इत्तेफाक से मेरे ही डिवीजन में इंचार्ज थे, मैं देखता था सुबह 7 बजे कैंडिडेट भी नहीं हटता और आगे रह जाते, सबको बोला मारते। तो ये स्पीड जो है ना, स्पोर्ट्स में नहीं होती। आज हमारे भाई आज स्पोर्ट्स में हिस्सा लिए, तकरीबन हमारे हैदराबाद में 20 टीम के लोग हैं और हमारे डाइस पर बैठे हुए मेरे तमाम भाइयों बहनों सबको मेरा नमस्कार और सलाम। यकीनन स्पोर्ट्स में जो लोग रहते हैं बहुत एक्टिव रहते हैं। स्पोर्ट्स हमारे लिए बड़ा बेहतरीन है। బడుగు బలహీన వర్గాల కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో 24 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
పేదింటి ఆడపడుచులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ పేర్కొన్నారు. మరి మన తెలంగాణ రాష్ట్రం ప్రతి తెలంగాణ బిడ్డ ఎవరు కూడా ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, రైతాంగ పరంగా కానీ, వృత్తిపరంగా కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ముందు నడిపించాలనే సదుద్దేశంతోనే కేసీఆర్ గారు ఆర్గనైజర్ పనిచేస్తున్న విషయం మనకు తెలుసు. గత ప్రభుత్వాలు విమర్శించడానికన్నా మనకు తెలుసు 60 సంవత్సరాల పరిపాలన ప్లస్ మన 6 సంవత్సరాల పరిపాలన మనకు కొంత తేడాగా ఉన్నాం. అది కూడా మనకు తెలియాలి. ఇది ఒక చరిత్ర మరచకూడదు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గుర్తుపడకుండా ముందుకు పోతా ఉన్నాం. మరి ఇవన్నీ మనకు తెలియాలి. సాహసోపేతమైన చర్య ఏంటంటే మన కరోనాలో ఉండి కూడా ఎవరికి కూడా ఏ నిధులు కూడా ఇటు ప్రభుత్వ పరం కావచ్చు, అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రకారం కావచ్చు, ఎక్కడ కూడా ఆగకుండా ప్రభుత్వం అన్నింటినీ కూడా నడిపించింది. ఇందులో ఒక నెల కూడా ఎవరికి కాకుండా ఆసరా పింఛను ఆగిన పరిస్థితులు లేవు. ఒక నెల నిధులు ఆగిన ఒక గ్రామ పంచాయతీ లేదు. ఏ లోటు లేకుండా ముందు నడిపిస్తా ఉన్నాం. ఏ రైతు కూడా రేపు 27వ తారీఖున ఇప్పుడు రైతు సోదరులు మన వచ్చే నెలలో అన్నిటికి మించి డిసెంబర్ ఎన్నికల్లా ప్రతి రైతు సోదరుడి యొక్క ఖాతాలో అతనుకున్న భూమి విస్తీర్ణంలో పూర్తి శాతం డబ్బులు అతని అకౌంట్లో పడబోతా ఉంది. మరి ఇది అద్భుతమైన విషయం. ఇది రబీకి కాదు, 2వ దఫా. మరి అది కూడా చూస్తున్నారు ఎవరు. ఎందుకంటే ప్రతి సోదరుడు కూడా రైతు సోదరుడు ఏ రైతు కుటుంబం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంగా 2వ దఫా కూడా ఆలోచన చేసే పరిస్థితి మనం ఈ డిసెంబర్ ఎన్నికల కంప్లీట్ చేసుకోబోతున్నాం. మరి ఇటు రైతాంగ పరంగా కావచ్చు, మరి ఇటు విద్యుత్ పరంగా కావచ్చు, అసలు అన్ని శాఖల్లో కూడా సమగ్రాభివృద్ధిగా మన తెలంగాణ ముందుకు నడిపించే దశలో కేసీఆర్ గారు అయితే. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ సికింద్రాబాద్లోని జర్నలిస్టుల అసోసియేషన్ ఆందోళన నిర్వహించారు. జర్నలిస్టు సంతోష్ నాయక్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చంపుతానని బెదిరించిన ఎమ్మెల్యేను వెంటనే టీఆర్ఎస్ పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద రాస్తారోకో చేశారు. ఈ మధ్యకాలంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని జర్నలిస్టు నాయకులు ఆరోపించారు. భూతు పురాణంతో అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా విచారకరం. మేము తీవ్రంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నాం. నిజంగా మా విలేకరి తప్పు చేసినట్టయితే చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం హక్కు మీకుంది. మరి వాటిని అన్నింటినీ తోసిపుచ్చి బండ బూతులు నిజంగా ఎమ్మెల్యే ఆ మాటలు మేము రిపీట్ చేయాలంటే కూడా మాకు చదువు సంస్కారం అడ్డం వస్తుంది. అంత హీనంగా అంత హేయంగా ఎమ్మెల్యే గారు మాట్లాడడం చాలా దారుణం. ఒక బాధ్యత గల హోదాలో ఉంటూ ఈ రకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో నిరంకుశంగా, నియంతృత్వంగా, అసహనంతో ఎక్కడ చూడు జర్నలిస్టులపై అసహనం వ్యక్తం చేస్తూ మరి తీవ్రంగా విరుచుకుపడుతూ బండబూతులు తిడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అనే విషయాన్ని యావత్ జర్నలిస్ట్ సమాజం నుంచి ఎమ్మెల్యేలందరికీ మేము హెచ్చరిస్తున్నాము. మొన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు భూతు పురాణం రఘు అనే తొలి వెలుగు జర్నలిస్టుపై, తర్వాత ఇవాళ వార్తా రిపోర్టర్ సంతోష్పై పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే విషయాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ విషయంలో మరి అధికార పార్టీ నాయకులు ఆలోచన చేయాలి. మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నారు, ప్రజలతో వ్యవహరిస్తున్న తీరు, జర్నలిస్టుల పట్ల వ్యవహరిస్తున్న తీరు మరి యావత్ సమాజం మిమ్మల్ని గ్రహిస్తూనే ఉంది. మరి మేము కూడా ఈ రాష్ట్రంలో
ప్రజా సంఘాలు, ప్రజలు, మేధావులు, విద్యావంతులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ప్రజాప్రతినిధుల వైఖరిని తీవ్రంగా ఖండించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రకంగా ఎంత బూతు పురాణం అంటే నిజంగా పటాన్ చెరు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇంతటి ఎమ్మెల్యేను మనం అసెంబ్లీకి పంపిస్తున్నామా అని ఆయన రికార్డ్ చేసుకో, ఏం రాసుకుంటావో ఏం చేసుకుంటావో అంటే ఈ చట్టాల పట్ల నమ్మకం లేదు, రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు, ప్రజలు చూస్తున్నారనే ఒక ఆలోచన లేదు. అంటే మీ ఇష్టం ఉన్నట్టు ఎట్లా చేసుకుంటే అట్లా నడుస్తుందనే ఒక ధీమన. మరి దీనికి మీకు అంత ఈ ప్రభుత్వం అంత అండగా ఉందనే ఒక నమ్మకమా? దీన్ని ముఖ్యమంత్రి గారు సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే మేము తెలంగాణ కోసం కొట్లాడిన నికాసైన జర్నలిస్టం. ఇలా ప్రత్యేక రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇవాళ మీరు ప్రజాప్రతినిధులుగా చలమానవుతున్న సంగతి ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మర్చిపోతూ ఇక మీదట ఎక్కడ కూడా జర్నలిస్టుల పట్ల అనుచితంగా వ్యవహరించినా లేకుంటే వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించినా ఖబర్దారాన్ని హెచ్చరిస్తున్నాం ప్రజాప్రతినిధులు. ఈ రకంగా మీరు ఏదైతే విలువలను దిగదాచుకుంటూ మరి ఇంత విలువలు లేకుండా ఇంత అంటే మామూలుగా ఒక వీధి రౌడీలాగా, ఒక మామూలుగా ఒక జులాయిలాగా ఎంత ఘోరంగా మీ భాష ఉపయోగిస్తున్న విధానము యావత్తు సమాజం గ్రహిస్తున్న సంగతి మర్చిపోతూ ఎప్పటికి ఇదే భవిష్యత్తు మీకు ఉంటుందనే అతి విశ్వాసం కూడా మంచిది కాదు. కాబట్టి రాష్ట్రంలో ఇప్పటికే యావత్ జర్నలిస్ట్ సమాజం ఈ ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తితో ఉన్నది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న రోగులను ఏపీ సీఎస్ నీలం సాహ్ని పరామర్శించారు. అనంతరం క్షేత్రస్థాయిలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వింత వ్యాధితో బాధపడుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సార్ మీకు అడ్రస్ మీరు అడ్రస్ చెప్పండి. సంజయ్ ఎక్కడ తీసేమన్నా సార్ మీకు అడ్రస్ మీరు అడ్రస్ చెప్పండి. సంజయ్ ఎక్కడ తీసేమన్నా సార్ మీకు అడ్రస్ మీరు అడ్రస్ చెప్పండి. గుంటూరు జిల్లా మంగళగిరిలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి రెచ్చిపోయారు. నా కారే ఆపుతారా అంటూ కాజా టోల్ గేట్ వద్ద సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్తున్న రేవతి కారుకు టోల్ గేట్ సిబ్బంది బారికేడ్లు అడ్డుపెట్టారు. కోపంతో కారు దిగిన ఆమె టోల్ సిబ్బందిపై రెచ్చిపోయారు. బారికేడ్ను పక్కకు నెట్టేసి సిబ్బందిపై చేజ్ చేసుకున్నారు. రేవతి హడావిడితో టోల్ గేట్ సిబ్బంది బెంబెలెత్తిపోయారు. టోల్ ఫీజు నుంచి ఆమెకు మినహాయింపు లేకపోయినప్పటికీ టోల్ కట్టకుండా వెళ్లేందుకు ఆమె ప్రయత్నించారు. దీంతో టోల్ గేట్ సిబ్బంది బారికేడ్లు అడ్డం పెట్టి ఆమె కారును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే కారు దిగిన ఆమె పై విధంగా రెచ్చిపోయారు. ఈ ఘటనపై టోల్ ప్లాజా సిబ్బంది ఫిర్యాదు చేశారు. టోల్ గేట్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా స్థానిక భీమన్నగుట్టలో పేద పిల్లలకు పండ్లు, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కులు కల్పించారని ఆదిలాబాద్ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు అంబేద్కర్ పాండురంగ చెప్పారు. వాటికి భంగం కలిగినప్పుడు మానవ హక్కుల సంఘం ప్రశ్నించి నష్టపోయిన వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ ధమ్మపాల్, ప్యాట్రన్ అరుణ్ కిల్లారే, మహిళా ప్రచార కార్యదర్శి రాథోడ్ లత, జనరల్ సెక్రటరీ శంభు తదితరులు పాల్గొన్నారు. 1945 అక్టోబర్ 28వ తేదీన ఐక్యరాజ్య సమితి సమక్షంలో దీన్ని నియమించడం జరిగింది. మానవ హక్కుల కమిషన్ మన భారతదేశంలో 1993లో రావడం జరిగింది. అనుబంధ సంస్థలుగా మానవ హక్కుల సంఘం నియమించడం జరిగింది. ఎక్కడైనా హక్కుల ఉల్లంఘన జరిగితే ఆ హక్కుల కొరకు మానవ హక్కుల సంఘం పోరాడుతుంది. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అందరికీ హార్దిక అభినందనలు. ముఖ్యంగా చెప్పాలంటే మానవ హక్కులు అనేవి అందరికీ అధికారాలు వారి వారి యొక్క హక్కులు వాళ్ళకు లభించాలని, ఈ హక్కులు ఒకవేళ ఉల్లంఘన జరిగితే దానికి చట్టపరంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క అఖిల భారత మానవ హక్కుల సంఘం కానివ్వండి, కమిషన్లు కానివ్వండి ఉన్నాయి. భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచినటువంటి ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ఉన్నాయో ఆ యొక్క హక్కులకు సంబంధించి ప్రతి భారతీయ పౌరునికి వారి వారి హక్కులు అందుతున్నాయా లేదా అనేది న్యాయ పరిరక్షణ చేస్తుంది. అలాగే వారితో పాటు ఈ యొక్క కమిషన్లు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్లో అఖిల భారత మానవ హక్కుల సంఘం ఏదైతే ఉందో దాంట్లో మా సంఘం తరఫున ఎక్కడైనా ఎవరైనా మానవ హక్కులకు భంగం కలిగించినట్లయితే సత్వరంగా మేము అక్కడ స్పందించి వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఆ పని చేస్తాము. ఆ సందర్భంలోనే ఈరోజు కూడా ఈ మానవ హక్కుల యొక్క అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. మరొకసారి దేశ ప్రజలకు అందరికీ కూడా ఈ యొక్క మానవ హక్కుల అంతర్జాతీయ మానవ హక్కుల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నా యొక్క దీన్ని ముగిస్తున్నాను. అఖిల భారత మానవ హక్కుల సంఘం దినోత్సవం, అంతర్జాతీయ అఖిల భారత మానవ సంఘం దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. ఇది చట్టాలు ఉల్లంఘన జరిగితే మానవ హక్కుల పరిరక్షణకై కర్నూలు జిల్లా గూడూరు మండలం పెంచికలపాడులో పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. పత్తి కొనుగోలు కేంద్రం దగ్గర కర్నూలు బళ్ళారి ప్రధాన రహదారిపై అన్నదాతలు ధర్నా చేపట్టారు. గూడూరు మునగాలకు చెందిన రైతులు లారీల్లో తీసుకొచ్చిన పత్తి సరిగ్గా లేదంటూ అధికారులు కొనుగోలు చేసేందుకు నిరాకరించారు. దీంతో అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి పత్తిని కొనుగోలు చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ కావడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. పత్తి కొనుగోలు విషయంలో రైతుల అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇప్పుడు 6 మంది ఉన్నారు. ఈ 6 మంది బాలని పక్కన పెట్టండి, మిగతా వాళ్ళు తీసుకుంటారు. ఏమన్నా పూర్తిగా బాలని దీని మీద పక్కన పెట్టి మళ్ళీ దీని మీద నిర్ణయం తీసుకుంటారు. నేను చదువుతున్నా, మీకు అర్థమవుతుందా? అర్థం కాల బాగలేని పక్కన పెట్టి దాని మీద మళ్ళీ వాళ్ళ అధికారులు మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో విషాదం జరిగింది. అనుమానాస్పద స్థితిలో కారులో ఓ వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్కి చెందిన శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కి కారులో వెళ్తున్నారు.
నిన్నటి నుంచి కారు ఆగి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహం బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ గౌడ్ గుండెపోటుతో మృతి చెందాడా లేక ఇతర కారణాలతో మృతి చెందాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు 8 గంటల ప్రాంతంలో ఉదయం మాకు పిఎస్పి ఇలా పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒక కారులో మనిషి మృతుడిగా కనబడుతుందని ఫోన్ రాగా వెంటనే మేము ఈ పోస్ట్ ఆఫీస్ ఏరియాలో వచ్చేసి చూసేసరికి ఇక్కడ ఉన్న హైదరాబాద్ పాసింగ్ TS09 FB 9592 బండిలో చూస్తే ఒక వ్యక్తి చనిపోయినట్టు ఉన్నాడు. అట్టి వ్యక్తిని మేము పరిశీలించి చూడగా అతను ఆధార్ కార్డు పర్సులో ఉన్న కార్లను తీసుకొని చూస్తే హైదరాబాద్ నివాసి శ్రీనివాస్ గౌడ్ అని తెలుస్తుంది. మా ఇన్స్పెక్టర్ గారు ఆ అడ్రస్ తెలుసుకొని మాట్లాడితే అది హైదరాబాద్ మాకు సంబంధించింది అన్నారు. బంధువులు చెప్పారు. వాళ్ళు బంధువులు బయలుదేరి వస్తున్నామని చెప్పారు. తదుపరి నిమిత్తం ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి మేము ఇక్కడ ట్రాఫిక్ కానీ ఇక్కడ ఎలాంటి మన కాకుండా డిస్టర్బ్ కాకుండా కేసు నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవేలి మండలం సమ్మక్క గ్రామంలో జై బజరంగ బలి యూత్ ఆధ్వర్యంలో నేటి నుంచి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు పాయల్ శంకర్ హాజరై ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో గెలిచిన వారికి మొదటి బహుమతిగా 15,000 రూపాయలు, రెండవ బహుమతిగా 7,501 రూపాయలు, మూడవ బహుమతిగా 3,501 రూపాయలుగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఏర్పడడం జరిగింది. ఆ చట్టాలని కొన్ని సందర్భాలలో నిర్లక్ష్యం జరుగుతుంది. ఈ అఖిల భారత మానవ హక్కుల సంఘం ఈ చట్టాల పరిరక్షణ కొరకు పోరాడుతూ ఉంటుంది. ఎక్కడైనా చట్టాలు ఉల్లంఘన జరిగిన చోట ఈ అఖిల భారత మానవ హక్కుల సంఘం న్యాయం కొరకు పోరాడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులలో చేర్చడం జరిగింది. సమానత్వం హక్కు, అందరికీ న్యాయం చేయాలి, అందరూ ఒకటే తీరు ఉండాలి, హక్కులు ప్రతి మనిషికి హక్కు ఉపయోగించుకోవాలి. ఎక్కడైనా హక్కులు ఉల్లంఘన జరిగితే చట్టపరంగా మనకు మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా చట్టపరంగా అన్యాయం జరిగితే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ పోరాటం జరుగుతుంది న్యాయం కొరకు. మరి ఈ చట్టాల కొరకు బాల్య వివాహాలు చేయడం జరుగుతుంది, చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేయడం జరిగింది. ఆ చిన్నతనంలో చిన్నవారిని పెళ్లి చేయడం ద్వారా వాళ్ళు విద్యకు దూరం కావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లలని పలు ప్రాంతాల్లో వ్యభిచార వృత్తిలో దించడం జరుగుతుంది. ఆ చిన్న పసి వాళ్ళపైన అన్యాయం జరుగుతుంది. దాని కొరకు కూడా మానవ హక్కుల సంఘం పోరాడుతుంది. ప్రతి ఏ విషయమైనా ఎక్కడ కూడా హక్కుల ఉల్లంఘన జరిగినట్లయితే మానవ హక్కుల సంఘంని సంప్రదించితే దేనికైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నదని అఖిల భారత మానవ హక్కుల సంఘం ఆదిలాబాద్ యూనిట్ 40465 తరఫున నేను టీవీ మిత్రులకు అందరికీ ఈ అఖిల భారత మానవ హక్కుల సంఘం నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో ఏనుగుల సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. శాంతిపురం మండలంలో గజరాజులు హల్చల్ చేశాయి. గొల్లపల్లి కోనేరు గ్రామంలో ఏనుగుల దాడిలో టొమాటా,
బీన్స్ వరి పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. దీంతో రైతులు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే గజరాజుల బీభత్సంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బడుగు బలహీన వర్గాల కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారు. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాములు నాయక్. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన అజయ్ సాహ్ని వింత వ్యాధి బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా. వడ్డేర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి హంగామా, నా కారే ఆపుతారా అంటూ సిబ్బందిపై దాడి. కర్నూలు జిల్లా పెంచికలపాడులో పత్తి రైతుల ఆందోళన, పత్తిని కొనుగోలు చేయాలంటూ బళ్ళారి రహదారిపై ధర్నా. కుప్పంలో ఏనుగుల గుంపు హల్చల్, టమోటా, బీన్స్, వరి పంటలపై దాడి. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.